వెల్కమ్ టు భక్తి వేవ్స్ తెలుగు ఛానల్. నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమలకి వచ్చాము. తిరుమలలో కాలినడకన శ్రీవారి మెట్ల ద్వారా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈరోజు మెట్ల మార్గం ద్వారా వెళ్దామనే ఉద్దేశంతో మెట్ల మార్గానికి వచ్చాము. ప్రతి హిందూ జీవితంలో కనీసం ఒక్కసారిని దర్శించుకునే క్షేత్రం ఏదైనా ఉందంటే అది వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి. ఇప్పుడు మనం ముందుగా ఒకటో మెట్టు దగ్గర ఉన్నటువంటి స్వామివారి నామాల దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతి పెట్టి మనం నడకని ప్రారంభిద్దాము. నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. ఇప్పుడు మొదటి మెట్టు ద్వారా దర్శనానికి వెళ్దాము, స్వామివారి దర్శనానికి. అయితే ఈ దర్శనం కోసం అందరూ ఒకే మార్గాన్ని ఎంచుకోరు. కొంతమంది శారీరక శ్రమ మనకు శాంతి అనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో మెట్టు. ఈ యాత్ర సాధారణ ప్రయాణం కాదు, ఇది ఒక సంకల్పం. శ్రీవారి మెట్లెక్కి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఒక సంకల్పం చేసుకుని ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవటమే. మన కోరికలు, మన బాధలు, మన కష్టాలు అన్నీ మనసులో పెట్టుకొని ప్రతి భక్తుడు మొదటి మెట్టుపై అడుగు పెడతాడు. ఈ మార్గంలో మొత్తం 2388 మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టు ఒక జపం, ఒక ప్రార్థన, ఒక ఆశ. ఈ మెట్ల మార్గంలో నడిచేటప్పుడు పచ్చని అడవుల మధ్య చల్లటి గాలి తాకిడితో, పక్షుల కిలకల రాగాలతో ఈ మార్గం మనసుకు ఒక కొత్త లోకాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రతి అడుగులో గోవిందనామం ఉంటుంది. ప్రతి గోడ మీద గోవిందనామాలు రాసి ఉంటాయి. ఈ మెట్లు ఎక్కడం అనేది అంత సులభమైన మార్గం కాదు. శ్వాస వేగం పెరుగుతుంది, కాళ్ళు నొప్పులు పెరుగుతాయి. కానీ ఒక్కసారి స్వామివారి నామం జపిస్తే ఆ శ్రమ భక్తిగా మారిపోతుంది. ప్రతి చెమట బొట్టు ఒక పాపాన్ని కడిగేసినట్లే అనిపిస్తుంది. మనం ఎన్ని పాపాలు చేసినా స్వామివారి మెట్లు ఎక్కినట్లయితే ప్రతి మెట్టు ఒక పాపాన్ని కడిగేస్తుందన్న నమ్మకం. ఈ యాత్రలో శరీరం అలసిపోతుంది, కానీ మనసు మాత్రం మరింతగా బలంగా మారుతుంది. మన సమస్యలు చిన్న చిన్నగా అనిపిస్తాయి. స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం అనే భావన మన మనసులోని కొత్త శక్తిని, కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చివరి 100 మెట్లు ఉన్నప్పుడు మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది కొండముచ్చు. ఇది పైనుంచి జారి మెట్ల నుంచి కింద పట్టడం వల్ల కొంచెం శారీరకంగా అలసిపోయి అక్కడ సేద తీర్చుకుంది. మీరు చూస్తుందే కొండముచ్చు. దాని టీటీడీ వాళ్ళు ఇప్పుడే వచ్చి దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మన ప్రయాణం మళ్ళా ముందుకు సాగుదాం. ఈ మెట్ల మార్గంలో అక్కడక్కడ చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. భక్తులు అక్కడక్కడ ఆగి చేతులు జోడించి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఆ క్షణంలో కాలం ఆగిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మనసుకి దేవుడు దగ్గరవుతూ ఉంటారు. ఇలా గోవిందనామాన్ని జపిస్తూ నమో వెంకటేశాయ. ఇప్పుడు 2000 మెట్ల వరకు వచ్చాం మనం. ఈ 2000 మెట్ల వరకు వచ్చిన తర్వాత ఇంకా 388 మెట్లు ఎక్కినట్లయితే మనం స్వామివారికి దగ్గర అవుతాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కొంటూ ముందుకు సాగుదాము. మనం ఇక నుంచి ఎక్కే కొద్దిగా మెట్లు ఎక్కే కొద్దిగా 2001 వచ్చాము. ఇంకా 288 మెట్లు ఉన్నాయి. స్వామివారికి దగ్గరైన కొద్దిగా మన మనసు ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది. ఈ యాత్రలో బయట మార్పు కన్నా లోపల మార్పు ఎక్కువగా ఉంటుంది. లోపల వచ్చే మార్పు ఎక్కువగా ఉంటుంది. మనిషికి మనసులో ఉన్న అహంకారం మెల్లగా కరిగిపోతూ ఉంటుంది. మనసులో ఉన్న భయం నమ్మకంగా మారుతుంది. మనలో ఉన్న భయం నమ్మకంగా మారి మనలో ఉన్న సందేహం భక్తిగా మారుతూ ఉంటుంది. చివరికి ఈ 100 మెట్లు 22,350 మెట్ల వరకు వచ్చాం. ఈ చివరి మెట్టు వరకు వచ్చినప్పుడు ఆ శరీరానికి పడ్డ కష్టం మన మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా కొంచెం, ఇంకా కొద్దిసేపు అవి మన మనసుకు చెప్తూ ఉంటుంది. ఆ చివరి క్షణాలలో మన కళ్ళలో నీళ్లు హృదయానికి తగ్గుతూ ఉంటాయి. స్వామివారికి దగ్గరైన కొద్దిగా ఇప్పుడు మన స్వామివారికి తిరుమల కొండ చేరుకున్నాము. ఈ తిరుమల కొండ చేరుకున్న తర్వాత స్వామివారిని దర్శించి పొందే క్షణం
జీవితంలో అత్యంత విలువైన క్షణం. మనసులో ఉన్న అన్ని బాధలు అక్కడే కరిగిపోతాయి. ఇది కేవలం 2388 మెట్లు కాదు, ఒక యాత్ర, ఒక మార్పు, ఒక అనుభవం. ఈ మార్గం ఎక్కిన ప్రతి భక్తుడు మరొక కొత్త మనిషిగా మారిపోతాడు.